పోతుంది ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రాబోతున్నాయి అని ఎప్పుడో జోస్యం చెప్పడం జరిగింది. ఈరోజు అప్పుడు మేము జోస్యం చెప్పడం కాదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈరోజు దాన్ని నిజం చేస్తూ ఈరోజు వచ్చిన ఫలితాల తాలూకా వెల్లువ చూస్తూ ఉంటే, ప్రవాహం చూస్తూ ఉంటే కూటమిని ఎంత ఆదరించారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనకు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ నేరస్తుడైన జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలనని ఎంత విసిగిపోయారో కూడా మనకు అర్థమవుతుంది. ఈరోజు వరకు మనం చాలామందిని ఓట్లు వేసేవాళ్ళం, అంటే మా ట్రెడిషనల్ ఓటింగ్ అట్ ద సేమ్ టైం వైసీపీ ట్రెడిషనల్ ఓటింగ్ మామూలుగా ఉండటం మనం చూసాం. కానీ ఈరోజు కసిగా ఉద్యోగస్తులు బయటకు వచ్చారు, పోలీసులు బయటకు వచ్చారు, ఆశా కార్యకర్తలు బయటకు వచ్చారు, సచివాలయ ఉద్యోగులు బయటకు వచ్చారు. ఈరోజు ఓవరాల్గా అందరూ బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మాకొద్దు బాబోయ్ అని చెప్పి పోస్టల్ బ్యాలెట్లో కూడా కూటమిని ఆశీర్వదించడం చూస్తూ ఉంటే నిజంగా కూటమి ఏ రేంజ్లో పరిగెడుతుందో మనకు అందరికీ అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం ఈరోజు ఎప్పుడైతే మనందరికీ కూడా ఊహించని విధంగా మేమైతే ఊహించాం, చాలామంది ఊహించలే. ఏదో పెయిడ్ ఆర్టిస్టులాగా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే 5 రూపాయలు ఇస్తున్నట్టుగా వీళ్ళు కూడా సర్వేలు చేయించుకొని, డబ్బులు ఇచ్చుకొని సర్వేలు చేయించుకొని ఆ సర్వేల్ని ప్రజల్లోకి రుద్దాలని చెప్పి చాలా ట్రై చేశాడు జగన్మోహన్ రెడ్డి. అది కూడా పారలే. ఆ రోజు కూడా పెద్ద ఎత్తున 40 ఎగ్జిట్ పోల్స్ వస్తే అందులో 5 మాత్రమే వైసీపీకి అనుకూలంగా చెప్పిన సందర్భం కూడా మనం చూసాం. అవన్నిటినీ తొక్కుకొని ఈరోజు సుమారుగా 150, 160 ప్లస్ లీడింగ్లోని ఈరోజు మనకు కనిపిస్తున్నాయంటే మెజార్టీలు కూడా ప్రజలు ఎంత కసిగా ఉన్నారో అర్థమైందండి. మీకు విషయం చెప్పిన పాయకరావుపేట నియోజకవర్గంలో ఇంతవరకు కోటూరుట్ల మండలంలో ఈరోజు వరకు మేము మెజార్టీ, ఒక్క ఓటు మెజార్టీ కూడా చూడలే. మీరు నమ్ముతారా? నేను కోటింగ్కి వచ్చేటప్పుడు కోటూరుట్ల మెజార్టీ ఈక్వల్ అయినా చాలు, ఒక్క ఓటు మెజార్టీ వచ్చినా చాలు, నేను దగ్గర 20-25 మెజార్టీతో గెలుస్తాను అని నేను మనసులో అనుకొని వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే పాయకరావుపేట నియోజకవర్గంలో కోటూరుట్ల మండలంలోనే 5,000 ప్లస్ వచ్చిందంటే ఒక్కసారి మనం ప్రజలందరూ కూడా ఎంత విసిగి చెందున్నారో మనకు అందరికీ అర్థమవుతుంది. ఒకటి చాలామంది అన్నారు చంద్రబాబు నాయుడు గారిని ముసలోడైపోయాడు అన్నారు, ఎవరు పవన్ కళ్యాణ్ గారిని సినీ హీరో వస్తాడు వెళ్ళిపోతాడు, టేకులు తీసుకుని వెళ్ళిపోతారన్నారు. మోడీ గారిని అయితే ఇంకెన్ని రకాలుగా మాట్లాడారు, అన్ని రకాలుగాను మాట్లాడారు. ఒకటి ఏంటంటే అదే టేకులు తీసుకునే సినిమా హీరో, అదే ముసలోడు అన్న చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిపి కొడితే ఎలా ఉన్నదో చూసారా ఈరోజు? ఇది మైండ్ బ్లాక్ అవ్వడం అంటే, ఇది దేవుని స్క్రిప్ట్ అంటే. ఇప్పుడు కాసుకోండి. రాకూడదనే కోరుకుంటున్నా. అమరావతి రావాలి, చూడాలి, రావాలి, చూడాలి. ఇలాంటివి చూద్దాం, అతగాడు ఏం చేస్తాడో చూద్దాం. ఇప్పుడు ఎక్కడండి రూపాయి అక్రమంగా సంపాదించి దాచిపెట్టినా కూడా, ఎక్కడ దాచిపెట్టినా లాక్కుతాం బయటికి. ఇది మాత్రం డిఫరెంట్. అట్ ద సేమ్ టైం ఈ 5 సంవత్సరాలు ఏదైతే అభివృద్ధి కుంటు పడిందో ఆంధ్రప్రదేశ్లో, ఆ అభివృద్ధి కూడా చేసి చూపిస్తాం. అందుకే ఆ నమ్మకం ఉంది కాబట్టే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఎక్కడా చూపించదు. ఎక్కడైనా జగనే, అక్కడైనా జగనే. రాయలసీమలోకి వెళ్ళిన తర్వాత జగన్ రెడ్ అవుతాడు అంతే, అంతకు పెద్ద తేడా ఉండదు. కాకపోతే ఇక్కడ మీద అక్కడ ఇంకా ప్రజలందరూ విసిగిపోయి ఉన్నారు. మీకు విషయం చెప్పిన కడపలోనే మనోడికి ఎదురు దెబ్బ తగులుతుంది. మీకు విషయం చెప్పిన సీఎంగా ఉండేటప్పుడు పరదాలు కట్టుకొని తిరగడం కాదు, ఇప్పుడు తిరగాలి పరదాలు కట్టుకొని. బయటకు వస్తే రాళ్ళు వేసుకొని కూడా వేస్తారు గ్యారంటీ.